కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ మాజీ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. కాంగ్రెస్ పాలనలో పెద్ద బక్కోని పొట్టగొట్టి పేదలు బొజ్జ నింపడమే నడుస్తోందని కేటీఆర్ విమర్శించారు. హైడ్రా ఉద్యోగులకు నెలకు 5,000 రూపాయలు కాగా మైనారిటీ విద్యా సంస్థల స్టాఫ్ కి నెలకు 10,000 నుంచి 15,000 రూపాయల వరకు వేతనంలో కోత విధించడం దారుణమన్నారు. 200 కోట్ల రూపాయలతో అందాల పోటీలు పెట్టిన కాంగ్రెస్ కి ఈ బక్క జీవులకు జీతం ఇచ్చేందుకు డబ్బు కరువైందా అని కేటీఆర్ ప్రశ్నించారు. తెచ్చిన 2.5 లక్షల కోట్ల రూపాయల అప్పు ఢిల్లీ పెద్దలు అన్నదమ్ములు బొక్కడానికేనా అని ఎక్స్ వేదికగా మాజీ మంత్రి కేటీఆర్ నిలదీశారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ మాజీ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. కాంగ్రెస్ పాలనలో పెద్ద బక్కోని పొట్టగొట్టి పెద్దోళ్ల బొజ్జ నింపడమే నడుస్తోందని కేటీఆర్ విమర్శించారు. హైడ్రా ఉద్యోగులకు నెలకు 5,000 రూపాయలు కాగా మైనారిటీ విద్యా సంస్థల స్టాఫ్ కు నెలకు 10,000 నుంచి 15,000 రూపాయల వరకు వేతనంలో కోత విధించడం దారుణమన్నారు. 200 కోట్ల రూపాయలతో అందాల పోటీలు పెట్టిన కాంగ్రెస్ కి ఈ బక్క జీవులకు జీతమిచ్చేందుకు డబ్బులు కరువైందా అని కేటీఆర్ ప్రశ్నించారు. తెచ్చిన 2.5 లక్షల కోట్ల రూపాయల ఢిల్లీ పెద్దలు అన్నదమ్ములు బొక్కడానికేనా అని ఎక్స్ వేదికగా మాజీ మంత్రి కేటీఆర్ నిలదీశారు.